మనం చెప్పే నీతులు మందికి చెప్పేతానికి తప్ప పాటించేతందుకు కాదు అన్నట్టే మాట్లాడుతుండని అంటున్నారు ఈ మాటలు ఇన్నోళ్ళు. విజనరీ ముందు చూపు కలిగిన నాయకుడు అని చెప్పుకునే చంద్రాల్ సార్కు జనాభా పెంచాలని ఎందుకు అనిపిస్తున్నదో ఏమో తెలియదు కానీ వరుసగా చెప్తూనే ఉన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు సారు, ఇక ఇడుగురి మీ విలువైన మాటలు. నన్ను విమర్శిస్తున్నారు. భవిష్యత్తు సుస్థిరంగా ఉండే పాలసీల పైన కూడా దృష్టి పెట్టాను. మీరు కూడా ఆలోచించండి. భవిష్యత్తులో పిల్లలే సంపద. పిల్లలు లేకపోతే నేను మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఈ విషయం కూడా ప్రతి ఒక్క కుటుంబం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అవు సారు, అవు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది, ఖచ్చితంగా ఉండాలి కూడా. ఎందుకంటే మందికి మంచి మాటలు చెప్పేటోడు పాటించాలి కదా. ఆ ముచ్చట మాత్రం చర్చించుకోవాల్సిన అవసరం తప్పకొట్టు ఉన్నది సారు అని అంటున్నారు ఈ మాటలు ఇన్నోళ్ళు. ఆంధ్ర జనాలను పిల్లలను కానుర్రి అని అంటున్నారు కానీ మీరు కన్నది ఎంతమందిని సారు? ఓ కబడ్డీ టీంనో క్రికెట్ టీంనో కన్నోళ్ళు అయితే మీరు చెప్పే మాటలు చెల్లుబాటు అయ్యేటి కావచ్చు కానీ లింగులు ఇట్టుకుమని మంత్రి లోకేష్ను ఒక్కనే కన్నారు. సరే మీ కాలంలో కుటుంబ నియంత్రణ ఆలోచనలు ఉండేటి అని అనుకుందాము. లోకేష్ కూడా ఒక్కరినే కన్నాడు కదా. అంటే మీ కుటుంబాలు మాత్రం ఒక్కొక్కరినే కనాలే, జనాలు మాత్రం పొట్టు పోరగాలని కనాలనా? మీ కుటుంబంలో ఒక్కలొక్కలనే కన్నప్పుడు మిషన్ల కోసమే పని చేయవలసి వస్తుంది అనే ఆలోచన ఎత్తికి తట్టలేదా సారు? 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవం కలిగిన వాళ్ళు మీరు, 50 ఏళ్ళు ముందే ఆలోచన చేసేటోళ్ళు మీరు. అసొంటిది ఒక్కలొక్కలనే కనుడేంది సారు అని మాట్లాడుకుంటారట ఆంధ్ర జనాలు. ఇద్దరు అయ్యవ్వలకు ఇద్దరు పిల్లలు పుట్టినా ఇంకో 100 ఏళ్ళైనా మన దేశమే జనాభాలో నెంబర్ 1 ఉంటుంది. ఆ ముచ్చట ఎవ్వరు తెలియదు అన్నట్టు మనుషులే ఉండరు మిషన్లే ఉన్నాయి అన్నట్టు మాయ మాటలు చెప్తే ఎట్లా సారు అని తిడుతున్నారట ఆంధ్ర అక్కలు. అయినా ఇప్పుడున్నోళ్ళకే చక్కగా బస్సు సౌలతులు లేవు, ఏజెన్సీ ఏరియాలో ఇప్పటికీ రోడ్లు లేవు, సుస్థి చేస్తే డోలీలో ఎత్తుకొని పోతున్నారు, చదువుకున్న పొరలకు కొలువులు లేవు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, వాళ్ళ ఆత్మహత్యలు ఆగుతలేవు, విద్యా వైద్యము బీదా బిక్కి జనాలకు దక్కుతలేదు, ఆడపిల్లలకు రక్షణ ఉంటలేదు, దానికి తగ్గట్టు మత్తెక్కిచ్చే మందు గంజాయి డ్రగ్స్ పెరిగిపోతున్నాయి. పండుగ పబ్బాలకు ఊర్లకు పోతున్న జనాలకు ఇప్పుడున్న బస్సులు రైళ్లు సరిపోతలేవు. అంతెందుకు చేసుకుందామంటే చేయి నిండా పని లేదు. రోజు రోజుకు సామాన్యులు వాడే సామాన్ల ధరలు ఆకాశాన్ని అంటుకొని ఇంకింత ఎక్కువ ఎత్తుకుపోతున్నాయి. వీటిని చక్కదిద్దే చక్కదనం లేదు కానీ అని కోపానికి వస్తున్నారట ఈ మాటలు ఇన్నోళ్ళు. కన్న తల్లికి బూవెట్టనోడు మర్మన్న తల్లికి బంగారు గాజులు చేస్తా అన్నట్టు సుధపూస మాటలు మాట్లాడుకుంటే నీతి మాటలు చెప్తే ఎట్లా సారు? స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు దగ్గరకు వస్తున్నా చక్కటి పక్కా ఇండ్లు దిక్కులేవు చారణ మందం మందికి. వానలు వరదలు వస్తే ఇండ్లే కొట్టుకొని పోతున్నాయి. అసొంటోళ్లకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు దగ్గరకు వస్తున్నా పేదరికానికి కారణం ఎక్కువ జనాభాని చదువుకున్న చదువులన్నీ దండగా అన్నట్టు చెప్తే ఎట్లా సారు? జనాభా ఎక్కువైతే రాజకీయాలు చేసేటోళ్ళకి మంచిది కావచ్చు కానీ జనానికి ఫాయిదా ఏముంటుంది? కన్నోళ్ళకి తిండి పెట్టలేక ఈ పోటీ ప్రపంచంలో అడిగింది కొనియలేక తిప్పలు పడే జనాలు. మీకేం సారు ముగ్గురిని కాదు డజన్ మందిని కనమని అంటారు. ఎందుకంటే నీతులు పద్ధతులు మంచి మాటలు అనేటి మందికి చెప్పేతానికే కదా, సొంతంగా మీరు పాటించారు కదా. ఇట్లా అనుకుంటే గిచ్చినట్టు కామెంట్లు పెడుతున్నారట బాబు సార్ మాటలని బగ్గున మండుతున్న ఏపీ జనాలు.